హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ట్రావెల్ తెలుగు. ఫ్రెండ్స్, చాలామంది రాయల్ ఎన్ఫీల్డ్ హంటర్ 350 కొనుక్కోవాలా, టీవీఎస్ రోనిన్ 225 కొనుక్కోవాలా కన్ఫ్యూజన్లో అయితే ఉంటారనమాట. ఎవరైనా ఈ రెండింటిలో ఒక వెహికల్ కొనుక్కోవాలి అని అనుకుంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఫ్రెండ్స్, ఈ రెండింటిలో బెస్ట్ ఇంజిన్ ఏ వెహికల్లో ఉందో చూద్దాము. ఫస్ట్ మనం రాయల్ ఎన్ఫీల్డ్లో చూసుకున్నట్లయితే ఎయిర్ కూల్డ్ 350cc BS6 SOHC ఇంజిన్ అయితే ఇచ్చారు. 20.4 PS పవరు, 27 Nm టార్క్తో లభిస్తూ ఉంది. అదే మనం రోనిన్లో చూసుకున్నట్లయితే ఆయిల్ కూల్డ్ 226cc BS6 SOHC ఇంజిన్ అయితే ఇచ్చారు. 20.4 PS పవరు, 20 Nm టార్క్తో లభిస్తూ ఉంది. ఈ రెండు వెహికల్స్ నేను రైడ్ చేశాను. నేను రైడ్ చేసినప్పుడు మాత్రం నాకు కొద్దిగా ఇన్స్టెంట్గా పికప్ రాయల్ ఎన్ఫీల్డ్లోనే ఉందనిపించింది. టీవీఎస్ రోనిన్లో మీకు కొద్దిగా పికప్ అయితే తక్కువ ఉండిద్ది అనమాట. 20 Nm టార్కే ఇచ్చారు కాబట్టి అయినప్పటికీ మీకు రెండు కూడా బెటర్గానే పెర్ఫామ్ చేస్తాయి. రోనిన్లో మనకు ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే 4 వాల్వ్స్ ఇంజిన్తో లభిస్తూ ఉంది. సో మీకు రెండు ఇంటేక్ అయితే ఉంటాయి, రెండు ఎగ్జాస్ట్ అయితే ఉంటాయి. ఇంజిన్స్ పరంగా చూసుకున్నట్లయితే రెండు కూడా మంచి ఇంజిన్స్ అనేది చెప్పుకోవచ్చు. నేనైతే మాత్రం రెండింటికి 2 పాయింట్స్ అయితే ఇస్తాను. ఇప్పుడు మనం గేర్స్ గురించి మాట్లాడుకుందాము. రెండింటిలో కూడా 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఇచ్చారు, అంటే 5 గేర్లు అయితే ఉంటాయి. నేను రైడ్ చేసినప్పుడు మాత్రం టీవీఎస్ రోనిన్లో అయితే మాత్రం చాలా స్మూత్గా అయితే ట్రాన్స్మిషన్ అయితే ఉందని చెప్పుకోవచ్చు. హంటర్ 350లో కూడా మీకు స్మూత్గా ఉండిద్ది. అయినప్పటికీ హంటర్ 350 కన్నా మీకు టీవీఎస్ రోనిన్లోనే చాలా స్మూత్గా అయితే ఉండిద్ది అనమాట. క్లచ్ కూడా మీకు చాలా స్మూత్గా ఉండిద్ది. ఓవరాల్గా నాకైతే మాత్రం టీవీఎస్ రోనిన్లో ట్రాన్స్మిషన్ అయితే చాలా బాగుంది కాబట్టి టీవీఎస్ రోనిన్కి 1 పాయింట్ అయితే నేను ఇస్తాను. ఇప్పుడు బ్రేక్స్ గురించి మాట్లాడుకుందాము. రెండు వెహికల్స్ కూడా డ్యూయల్ ఛానల్ ABSకి సపోర్ట్ చేస్తాయి. అలాగే రెండింటిలో కూడా ఫ్రంట్ సైడ్ 300mm డిస్క్ బ్రేక్ అయితే ఇచ్చారు. హంటర్ 350లో చూసుకున్నట్లయితే బ్యాక్ సైడ్ 270mm డిస్క్ బ్రేక్ ఇచ్చారు. అదే రోనిన్లో చూసుకున్నట్లయితే 240mm డిస్క్ బ్రేక్ అయితే ఇచ్చారు. బ్రేక్స్ పరంగా చూసుకున్నట్లయితే రెండు కూడా బాగానే పెర్ఫామ్ చేస్తాయి. అయినప్పటికీ మనకి బ్యాక్ సైడ్ హంటర్లో కొద్దిగా పెద్ద డిస్క్ బ్రేక్ ఉంది కాబట్టి బెటర్ బ్రేక్స్ అయితే ఖచ్చితంగా హంటర్లోనే ఉంటాయి అనమాట. సస్పెన్షన్ విషయానికి వస్తే రెండింటిలో కూడా డిఫరెంట్ సస్పెన్షన్ అయితే యూజ్ చేశారని చెప్పుకోవచ్చు. హంటర్ 350లో ఫ్రంట్ సైడ్ 41mm టెలిస్కోపిక్ సస్పెన్షన్ అయితే ఇచ్చారు. బ్యాక్ సైడ్ అడ్జస్టబుల్ ట్విన్ షాక్స్ అయితే ఇచ్చారు. ఇప్పుడు టీవీఎస్ రోనిన్లో చూసుకున్నట్లయితే ఫ్రంట్ సైడ్ 41mm అప్ సైడ్ డౌన్ గోల్డ్ సస్పెన్షన్ అయితే ఇచ్చారు. రేర్ విషయానికి వస్తే 7 స్టెప్స్ అడ్జస్టబుల్ మోనోషాక్ అయితే ఇచ్చారు. ఈ రెండు వెహికల్స్ అయితే నేను రైడ్ చేశాను. నేను రైడ్ చేసినప్పుడు నాకు టీవీఎస్ రోనిన్లో బెస్ట్ సస్పెన్షన్ అయితే ఉందనిపించింది కాబట్టి దీనికి ఒక పాయింట్ అయితే ఇస్తున్నాను. టైర్స్ అండ్ వీల్స్ విషయానికి వస్తే రెండింటిలో కూడా మంచి టైర్స్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. హంటర్లో ఫ్రంట్ సైడ్ 110 సెక్షన్ టైర్ అయితే ఇచ్చారు. బ్యాక్ సైడ్ 140 సెక్షన్ టైర్ అయితే ఇచ్చారు. రోనిన్లో చూసుకున్నట్లయితే ఫ్రంట్ 110 సెక్షన్ టైర్, బ్యాక్ సైడ్ 130 సెక్షన్ టైర్ అయితే ఇచ్చారు. టైర్స్ గ్రిప్ అయితే రెండింటిలో కూడా బాగుండిద్ది కాబట్టి నేనైతే ఈ రెండు వెహికల్స్ కి 2 పాయింట్లు అయితే ఇస్తున్నాను. ఇప్పుడు డైమెన్షన్స్ గురించి మాట్లాడుకుందాము. ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. రెండింటిలో కూడా చాలా డిఫరెన్సెస్ అయితే మీరు నోటీస్ చేయొచ్చు. గ్రౌండ్ క్లియరెన్స్ విషయానికి వస్తే హంటర్లో 150mm ఇచ్చారు. అదే రోనిన్లో చూసుకున్నట్లయితే 181mm అయితే ఉంది. సో గ్రౌండ్ క్లియరెన్స్ మీకు చాలా ఇంపార్టెంట్ అనమాట. ఫ్యూయల్ కెపాసిటీ విషయానికి వస్తే హంటర్లో 13 లీటర్స్ ఇచ్చారు. రోనిన్లో 14 లీటర్స్ తో లభిస్తూ ఉంది. రెండు కూడా మెటల్ ఫ్యూయల్ ట్యాంక్స్. వెయిట్ దగ్గర మీరు కొద్దిగా డిఫరెన్సెస్ అయితే నోటీస్ చేయొచ్చు. హంటర్ వచ్చేప్పటికి 177 kgs తో లభిస్తూ ఉంది. అదే రోనిన్ వచ్చేప్పటికి 159 kgs ఉందన్నమాట. సో రోనిన్కి ఇంకో పాయింట్ అయితే ఇవ్వచ్చు అనమాట. లైట్స్ విషయానికి వస్తే హంటర్ కన్నా రోనిన్లోనే మంచి లైట్స్ అయితే ఉన్నాయి. హంటర్లో ఫ్రంట్ సైడ్ మీకు హాలోజన్ లైట్ అయితే ఇచ్చారు. బ్యాక్ సైడ్ LED లైట్, సిగ్నల్ లైట్స్ అయితే బల్బ్తోనే లభిస్తూ ఉన్నాయి. అదే రోనిన్లో చూసుకున్నట్టయితే మొత్తం LED లైట్స్ అయితే ఇచ్చారు. హెడ్ లైట్ కూడా చాలా బాగుండిద్ది అనమాట. లైట్స్ విషయంలో టీవీఎస్ రోనిన్కి ఇంకొక పాయింట్ అయితే ఇవ్వచ్చు. కన్సోల్ విషయానికి వస్తే హంటర్లో ఎనలాగ్ అండ్ డిజిటల్ కన్సోల్ అయితే ఇచ్చారు. మాక్సిమం మనకు కావాల్సిన ఫీచర్స్ అయితే అందులో ఉంటాయి అనమాట. అదే టీవీఎస్ రోనిన్లో చూసుకున్నట్లయితే మనకి రౌండ్గా ఫుల్లీ డిజిటల్ కన్సోల్ అయితే ఇచ్చారు. అందులో చాలా ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోవచ్చు. సో ఫుల్లీ డిజిటల్ కన్సోల్ ఇచ్చారు కాబట్టి ఈ వెహికల్కి ఇంకొక పాయింట్ అయితే ఇస్తున్నాను. ప్రైస్ విషయానికి వస్తే ఈ రెండు వెహికల్స్ 1,90,000 రూపీస్ నుంచి స్టార్టింగ్ అయితే ఉన్నాయన్నమాట. బేస్ వేరియంట్స్. మీ దగ్గర ఉన్న బడ్జెట్ ప్రకారంగా మీకు నచ్చిన కలర్ అయితే ఒకటి మీరు ట్రై చేయొచ్చు. చూశారు కదా ఈ రెండు వెహికల్స్ మధ్యన ఉన్న డిఫరెన్సెస్ ఏమున్నాయో. దీన్ని బట్టి మీకు ఒక క్లారిటీ అయితే వచ్చిందని చెప్పేసి అయితే అనుకుంటున్నాను. ఇంకా మీకు రాలేదనుకోండి, సింపుల్గా ఒక కంక్లూజన్ అయితే ఇచ్చేస్తున్నాను. జాగ్రత్తగా వినండి. ఎవరైతే ఎక్కువ లాంగ్ వెళ్దాం అనుకుంటారో, ఇన్స్టెంట్గా నాకు ఎక్కువ పికప్ కావాలనుకుంటారో, ఎక్కువ ఫీచర్స్ లేకపోయినా పర్వాలేదు అనుకుంటారో వాళ్ళైతే మాత్రం రాయల్ ఎన్ఫీల్డ్ హంటర్ 350 అయితే ఖచ్చితంగా ట్రై చేయొచ్చు. నేను రైడ్ చేసినప్పుడు మాత్రం ఇంజిన్ పెర్ఫార్మెన్స్ అయితే చాలా బాగా నచ్చింది నాకు. సో అందుకే నేను మీకు సజెస్ట్ చేస్తున్నాను. లేదు నేను సిటీలో తిరుగుతాను, ట్రాన్స్మిషన్ అయితే చాలా స్మూత్గా ఉండాలి, లైట్స్ విజిబిలిటీ బాగుండాలి, మంచి సస్పెన్షన్ అయితే ఉండాలి, మంచి టైర్స్ ఉండాలి, గ్రౌండ్ క్లియరెన్స్ ఎక్కువ ఉండాలి, ఫ్యూయల్ కెపాసిటీ ఎక్కువ ఉండాలి, అలాగే వెయిట్ కూడా కొంచెం తక్కువ ఉండాలి, అన్నిటికంటే ఇంపార్టెంట్ మైలేజ్ ఎక్కువ రావాలి అని ఎవరైతే అనుకుంటారో వాళ్ళైతే టీవీఎస్ రోనిన్ అయితే ట్రై చేయొచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా వీడియో అయితే. ఇంత క్లియర్గా చెప్పినా మీకు అర్థం కాకపోతే ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయిన తర్వాత మెసేజ్ చేయండి. నేను మెసేజ్ చూస్తే మీకు ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను. ఈ వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.